పిచ్చోని చేతిలో రాయి ఉందని తెలిసింది అనుకో, రాయి పట్టుకుంటే ఇంకా 4 మీటర్ల దూరం పోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ పిచ్చోడు ఈ గోపాల్ అనే పిచ్చోని చేతిలో మునుగోడు పెట్టినాం. ఇక ఈ ఎడిసుతుండో ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మునుగోడు అభివృద్ధి అగమ్య గోచరంగా ఉన్నది. మాట్లాడితే నేను మునుగోడుని అభివృద్ధి చేస్తా, నిధులు చేస్తా, వగైరా అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు విషయం ఇది. నీళ్లు తీసుకురావాయా? ఈ నీళ్ళ గురించి పూర్తిగా ఒక ప్రతిపాదనను ప్రభుత్వం నుంచి ఒక జీవో ఇప్పి న్యాయం జరిగే విధంగా సమలేవల్లో నీళ్ళు వచ్చే విధంగా చూడు. లేకపోతే నాగార్జున సాగర్కు ఎట్లయితే కుడి కాలువకు నీళ్ళు అధికంగా పోతా ఉన్నాయో, ఎడమకాలకు నీళ్లు ఎట్లయితే తక్కువ వచ్చి ఈ ప్రాంత ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారో, రేపు సేమ్ అదే జరగబోతా ఉన్నది. ఇటువంటి తెలిసి కూడా మనం తెలవనట్టుంటే ఇక అన్యాయం జరగకపోతే ఎట్లా ఉంటుంది? అందుకనే మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, అయ్యా నీకు మంత్రి పదవి వస్తే వస్తుంది, ఆ ప్రయత్నం చేసుకో. కానీ ఈ విషయంలో నీ యొక్క ప్రయత్నం ఏంది చెప్పు. ఈ విషయంలో 3 నెలలు అవుతుంది జీవో వచ్చి. ఇవాళ సిఈ మీద ప్రెషర్ చేస్తూ ఉన్నారు, నువ్వు పంపండి, ఈ లెవెల్ పంపండి అని నాకు సమాచారం ఉన్నది. మరి అది పోయిన తర్వాత మనం చేసేది ఏముంది? అందుకని అక్కడ మిషన్ తెచ్చిపెట్టి కూడా ఆ పనులు ఇంకా మొదలు కాలేదు. మన చేతిలో ఉంది, ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. ఒక్కసారి పోయి నీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఈ లెవెల్స్ను డిసైడ్ చేయించామని నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మునుగోడు ప్రజల తరఫున. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ మునుగోడు ఎడారి కాబోతా ఉన్నది. సరి అయిన సమయంలో మనం సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే కానీ, అధికార పార్టీ కానీ, లేకపోతే ప్రభుత్వమే కానీ ఇక ఇన్ ఫ్యూచర్లో మునుగోడుకు నీళ్లు రావు. ఇప్పటికే మునుగోడులో నీళ్లు లేక, సాగునీళ్లు లేక మొత్తం ఒక ఎడారిగా మారబోతా ఉంది. అంటే అన్ని నియోజకవర్గాలలో కాస్త కూస్తో సాగునీరు ఉన్నాయి, అది కాలువల ద్వారానో లేకపోతే ప్రాజెక్టుల ద్వారా. కానీ ఈ మునుగోడులో మాత్రం ఎక్కడ కూడా ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్ళతోటి ఈ 1 ఎకరం కూడా పారటం లేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునర్నిర్మాణం చేస్తే అప్పుడు కొంత ఆ చెరువులన్నీ నిండినాయి, ఇక వాటర్ లెవెల్ పెరిగింది, అందరూ సంతోషంగా కొంత వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు ఈ నీళ్లు కూడా రాకపోతే మళ్ళీ చెరువులను కూడా వాళ్ళు పునర్నిర్మాణం చేస్తలేరు. మళ్ళీ కంప చెట్లు ఉన్నాయి, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళా ఆ చెరువులన్నీ తాంబాలంలాగా, గోళంలాగా ఉన్నాయి, తాంబాలంలాగా మారిపోయింది. దాని మీద కూడా శ్రద్ధ పెడతలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంతకుముందు నేను ఏదైతే చెప్పినో దాని మీద నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఏమైంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పార్టీలు వేరైనా మాకు ఈ మునుగోడు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలం కాబట్టి ప్రజలుగా మేము కూడా ఆ నీళ్ళతోటి లబ్ధి పొందుతాం కాబట్టి, ఈ ప్రాంత ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి, ఈ ప్రాంత ప్రజల సంతోషం కొరకు నీకు నేను చేతులెత్తి నీకు దండం పెడతా ఉన్నాను. నువ్వు సంబంధిత మంత్రి దగ్గరికి వెళ్తావా, లేకపోతే సీఎం దగ్గరికి వెళ్తావా? తప్పనిసరిగా 436 మీటర్ల మీద ఏదైతే మోటార్లు ఫిట్ చేయడానికి వాళ్ళు అనుమతిస్తున్నారో అదే లెవెల్లో రెగ్యులేటర్ కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తాము. ఒకవేళ లేకపోతే నువ్వు పట్టించుకోకపోతే మేము తెలంగాణ సాధించుకున్న వాళ్ళు, తెలంగాణ వస్తుందా రాదా అనే అనుమానాల మధ్యన తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని తెలంగాణ సాధించుకున్న వాళ్ళు. ఈ నీళ్లను సాధించుకోవడంలో మేమే వెనక ముందు పోయేది లేదు. తప్పనిసరిగా ప్రజలలో చైతన్యం తీసుకొస్తాం. ఇక్కడ ఏ విధంగా ప్రజలను చైతన్యపరచాలని పరుస్తాం. తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అవసరమైతే నువ్వు వీళ్ళని కలవకపోతే నేరుగా మేమే పోయి సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం.